స్పూన్ డిగ్గింగ్ టాస్క్కి స్వాగతం. నేను ప్రామిస్ చేసినట్టుగా ఒక ఫాలోవర్కి ఒక మొక్క నాటుతా అన్నాను కదా. సో మొక్కల కోసం వచ్చాను నేను ఇక్కడ కూకట్పల్లి బ్రిడ్జ్ దగ్గర మొక్కల కోసం వచ్చాను. మొక్కలు తీసుకుంటున్నాను. నాకు 7 ఫాలోవర్స్ వచ్చారు. ఇన్స్టాగ్రామ్లో 5, యూట్యూబ్లో 2 వచ్చారు. ఇప్పుడు మొక్కలు తీసుకుంటున్నాను. ఆయన మొక్కలు తీసిస్తాడు ఇప్పుడు మన కోసం. 7 మొక్కలు తీసుకొచ్చినాక ఇంటి దగ్గర అనేది ఎలాగా నాటుతాం అనేది చేద్దాం. సో ఫైనల్గా మనం 7 ఫాలోవర్స్కి 7 మొక్కలు తీసుకున్నాము. సో ఈ విధంగా మనం బండి మీద వెళ్ళి 2 వీలర్ మీద వెళ్ళి మొక్కలు తీసుకొచ్చాము. ఇది అంతా ఫాలోవర్స్ కోసమే చేస్తున్నాను. ఈ విధంగా మనం 2nd ఫ్లోర్లో ఉంటాం కాబట్టి తీసుకొచ్చాను. 2nd ఫ్లోర్లో మనం డోర్ దగ్గర అది మనం ముందు అనుకున్నట్టుగా స్పూన్ డిగ్గింగ్ ఇది టాస్క్ మనం ఛాలెంజ్గా తీసుకున్నాము. ఈచ్ ఫాలోవర్ 1 ప్లాంట్ అనేది నేను తీసుకున్నాను. అంటే స్పూన్ తోటి వాటర్ తోడటం, నది ఖాళీ చేయటం, డబ్బా ఖాళీ చేయటం, లేదా గోడని గీకడం అలాంటి టాస్క్ మనం వేస్ట్గా మనం తీసుకోకుండా ఇది జనాలకు ఉపయోగపడేటట్టు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు మనం టాస్క్ తీసుకున్నాం. మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. సో ఈచ్ ఫాలోవర్ 1 ప్లాంట్ అనేది టాస్క్ తీసుకుని నేను ఛాలెంజ్గా నేను చేస్తున్నాను. ఈరోజు మనం ఇది 2nd డే. అన్ఫార్చునేట్లీ నిన్న టైం దొరక్క నేను నిన్న చేయలేకపోయాను వీడియో. ఈరోజు మనం యాక్చువల్లీ 3rd డే, బట్ నేను 2nd డే వీడియో తీస్తున్నాను. సో మనం తీసుకొచ్చిన మొక్కలు ఇవి 7 మొక్కలు తీసుకొచ్చాము. ఎందుకంటే మనకి తెలుసు కదా, మీకు యూట్యూబ్లో 2 ఫాలోవర్స్, ఇన్స్టాలో 5 ఫాలోవర్స్ వచ్చారు. మనకి 7 ఫాలోవర్స్కి గాను 7 మొక్కలు తీసుకొచ్చాము. యాజ్ యూ గైస్ నో ఆల్రెడీ, నాకు జాబ్ లేదు కాబట్టి మన బడ్జెట్ ప్రకారంగా తక్కువలోనే తీసుకొచ్చాను. ఉండి కొలది బై గాడ్ గ్రేస్ ఏమైనా అమౌంట్ వస్తే మనం మంచి మొక్కలు అనేది తీసుకుందాము. ఓకే, ఇది ప్రస్తుతానికి ఈ 7 ప్లాంట్లు. ఇది మందార చెట్టు, మీకు తెలుసు కదా. ఫస్ట్ ప్లాంట్ మందారపు చెట్టు చాలా బాగుంది, ఫ్లవర్ కూడా కలర్ఫుల్గా ఉంది. అండ్ మందార చెట్టు మనం ప్రస్తుతానికి నేను ఏ విధంగా తీసుకొచ్చానో ఆ విధంగానే పెడుతున్నాను. కుండీలు తీసుకోవడానికి నేను యాక్చువల్లీ బడ్జెట్ లేక నేను కుండీలు తీసుకోలేదు, బట్ సొంతంగా ఏదైనా కుండీలు ఏర్పాటు చేస్తాను నేను. ఏదైనా డబ్బాలు, మనం వాడిన డబ్బాలని వాటిని రీసైక్లింగ్ బిన్స్ అవి ఉంటాయి కదా, తీసి నేను కుండీలుగా ఏర్పాటు చేసి కుండీల్లో పెడతాను. ఇప్పుడు మనం 2nd ప్లాంట్ చూస్తున్నాము. 2nd ప్లాంట్ తీసుకున్నాము. 2nd ప్లాంట్ చామంతి పువ్వులు, వైట్ చామంతి పువ్వులు. ఇది 2nd ప్లాంట్. ప్రస్తుతానికి నేను మా డోర్ దగ్గరే పెడుతున్నాను ఇవన్నీ కలిపి. ఎందుకంటే డోర్ దగ్గర నీట్గా అందంగా ఉంటాయి కాబట్టి. అండ్ ప్లేస్ సరిపోకపోతే బై గాడ్ గ్రేస్ ఫ్యూచర్లో మనకి ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ వస్తే ఇది మన సొంత హౌసే కాబట్టి ప్రస్తుతానికి మనం ఇక్కడ పెడుతున్నాము. ఇది సొంత హౌసే కాబట్టి ఇది 3వ ప్లాంట్ అండి, 3వ ప్లాంట్. అండ్ మన సొంత హౌసే కాబట్టి టెర్రస్ పైన ఖాళీ ఉంది అండ్ పార్కింగ్లో కూడా ఖాళీ ఉంది కాబట్టి మనం పూల తొట్టలతోటి లేకపోతే పూల మొక్కలతోటి నింపేయచ్చు. నా ఫాలోవర్స్ని బట్టి ఇట్స్ డిపెండ్స్ ఆన్ దెమ్. యాక్చువల్లీ ఎంతమంది ఫాలోవర్స్ వస్తారనేది దాన్ని బట్టి. ఇది 3వ మొక్క యాక్చువల్లీ. ఓకే, ఇది కూడా ఫ్లవర్ టైప్ ఆఫ్ స్మాల్ ప్లాంట్ అనమాట. అండ్ ఇప్పుడు 4వ మొక్క కూడా మనం చూస్తున్నాం. 4వ మొక్క ఇది కొంచెం పాదు టైపు. ఇది వచ్చేసి మనకి తెలుసు కదా, ఇది తినేది తమలపాకు మనం డైలీ నమిలితే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మీకు కూడా తెలుసు. తమలపాకు 4వ మొక్కగా పెట్టాం మనం. అదేవిధంగా 5వ మొక్క, ఇది కొంచెం పాదు టైప్ వస్తుంది, స్మెల్ వస్తుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి, దీనికి చాలా బాగుంటుంది అని సజెస్ట్ చేసి ఇచ్చాడు మనకి. ఈవెన్ ఇది మీకు అందరికీ తెలుసు, కనకాంబరం మొక్క, బట్ డిఫరెంట్ కలర్ ఉంటుంది, డిఫరెంట్ కలర్. అండ్ మనం ప్లాంట్ వాటితో కూడా మాట్లాడొచ్చాము ఆల్రెడీ. నేను డైలీ వస్తాను, నేను ఒక యూట్యూబ్లో ఛాలెంజ్ తీసుకున్నాను, ఇన్స్టాలో ఛాలెంజ్ తీసుకున్నాను, నేను డైలీ వస్తాను ఇక నుంచి. సో నువ్వు నాకు రేటు తగ్గించి ఇవ్వాలి ప్రతిదీ కూడా అని మనం ఆల్రెడీ అతనితో ఒక డీల్ కుదుర్చుకుని వచ్చాము. ఎందుకంటే మీ మీద నమ్మకంతో నేను డీల్ కుదుర్చుకుని వచ్చాను. మీరు ఏ విధంగా ఫాలోవర్స్ వస్తారో అనేది చూసి దాన్ని బట్టి చేద్దాం. ఇవి చెట్లు మనం నిన్న పెట్టింది ఒక చెట్టు ఉంది ఆల్రెడీ, ఎగ్జిస్టింగ్ కరివేపాకు చెట్టు, అది కుండీ అనేది. ఓకే, ఇవన్నీ చెట్లు మనం ప్రస్తుతానికి మా డోర్ ఎదుర్కోకుండా, మేము 2nd ఫ్లోర్లో ఉంటాం, 2 BHK, ఇది మా ఓన్ హౌస్. 2nd ఫ్లోర్ డోర్ ఎదుర్కోకుండా మనం చెప్పుల స్టాండ్ దగ్గర ఇవన్నీ కూడా సెట్ చేయడం జరిగింది ఈరోజు. ఓకే, ఐ హోప్ యూ గైస్, అంటే నేను మాట నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు కూడా
ఫాలో చేయండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఐ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్. మీ ఫీడ్బ్యాక్ ఉంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను సాంగ్స్ పాడుతున్నాను, ఆ సాంగ్స్కి నా వాయిస్ ఎలా వస్తుంది, ఈ సాంగ్ ఎలా ఉంది అనేది మీరు దయచేసి కామెంట్ చేయండి. ఆ కామెంట్ అనేది నాకు చాలా ఫీడ్బ్యాక్, నాలో నేను చేంజ్ చేసుకోవడానికి కానీ నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ చరణ్.